హలో, ఇంతకుముందు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వీడియోలో అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో అర్థమెటిక్ మీన్ కంటిన్యూస్ సిరీస్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. కంటిన్యూస్ సిరీస్ డైరెక్ట్ మెథడ్, అవిచ్ఛిన్న శ్రేణులు, ప్రత్యక్ష పద్ధతి. కంటిన్యూస్ సిరీస్లో క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరుగుతుంది. అంటే తరగతి అంతరము, పౌనఃపున్యము ఇవ్వడం జరుగుతుంది. తరగతి అంతరము లేదా క్లాస్ ఇంటర్వెల్ అంటే రెండు లిమిట్స్ ఉంటాయి. ఒకటి లోయర్ లిమిట్, రెండవది అప్పర్ లిమిట్. దిగువ అవధి, ఎగువ అవధి అంటారు. ఇట్లాగా తరగతులను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ప్రాబ్లంలో క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఇస్తారు. మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగంటే ఫస్ట్ మనం మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ అంటే మధ్య విలువ అంటాం. ఇది ఎలా వస్తుంది అంటే మనకు ఉన్నటువంటి ఈ రెండు లిమిట్స్ని యాడ్ చేసి బై 2 చేయాలి. అంటే ప్రతి క్లాస్కి రెండు లిమిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ రెండు లిమిట్స్ని యాడ్ చేసి బై 2 చేయాలి. 0 + 10/2 5, 10 + 20/2 15, 20 + 30/2 25, 30 + 40/2 35. ఇట్లాగా ఉన్నటువంటి రెండు లిమిట్స్ని యాడ్ చేసి బై 2 చేసినట్లయితే మనకి మధ్య విలువ లేదా మిడ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఎఫ్ఎం కనుక్కోవాలి. ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీని మధ్య విలువలతో మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని మనం ఎఫ్ఎం అంటాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ని మిడ్ వాల్యూస్తో మల్టిప్లై చేస్తే 5 × 5 25, 3 × 15 45, 2 × 25 50, 5 × 35 175. ఇట్లా మల్టిప్లై చేసుకుని ఎఫ్ఎంని టోటల్ చేసుకోవాలి. దాన్ని సిగ్మా ఎఫ్ఎం అంటాం. ఆ వాల్యూ 295 వచ్చింది. అలాగే ఫ్రీక్వెన్సీని కూడా టోటల్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 15. ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్కి ఫార్ములా అప్లై చేసుకోవాలి. x బార్ = సిగ్మా ఎఫ్ఎం బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎం అంటే 295, సిగ్మా ఎఫ్ అంటే 15. అది డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 19.67 ఎక్స్ బార్ విలువ అవుతుంది. అంకమధ్యం విలువ 19.67. నెక్స్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్, దగ్గర పద్ధతి అంటాం. సేమ్ కంటిన్యూస్ సిరీస్ అనగానే ఏం చెప్పుకున్నాం? క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఇస్తారని చెప్పుకున్నాం కాబట్టి క్లాసెస్, ఫ్రీక్వెన్సీ అంటే తరగతి అంతరాలు, పౌనఃపున్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఎప్పుడైనా సరే కంటిన్యూస్ సిరీస్ అనగానే మనం తప్పకుండా మధ్య విలువలు కనుక్కుంటే కానీ ప్రాబ్లం ముందుకు చేయలేము. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మధ్య విలువ కనుక్కోవాలి. అది ఏ మెథడ్ అయినా కానీ, అది ప్రత్యక్ష పద్ధతి కానీ లేదా దగ్గర పద్ధతి అయినా కానీ కంటిన్యూస్ సిరీస్ ఇవ్వగానే మనం కనుక్కోవాల్సింది మిడ్ వాల్యూ. సో మిడ్ వాల్యూ ఎలా వస్తుందని చెప్పుకున్నాం? లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేయాలని చెప్పుకున్నాం. సో అలాగే మనం 0 + 10/2, 10 + 20/2, అలాగే 20 + 30/2, అలాగే 30 + 40/2 వేసి మధ్య విలువలను కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు దగ్గర పద్ధతిలో లేదా షార్ట్ కట్ మెథడ్లో మీరు చేయాల్సింది ఏంటంటే మధ్య విలువల నుంచి ఏదైనా ఒక ఫిగర్ని ఏ అనుకోవాలి. నేను ఫస్ట్ ఫిగర్ 5ని ఏ అనుకున్నాం. అంటే మొదటి వాల్యూనే ఏ అనుకున్నాం. మనం ఏదైనా ఫిగర్ని ఏ అనుకోవచ్చు. ఉన్నటువంటి ఈ సిరీస్ మధ్య విలువల్లో ఏదో ఒకదాన్ని ఏ అనే అనుకోవాలి. ఎష్యూమ్ చేసుకోవాలి. ఊహించిన సగటుగా తీసుకోవాలి. సో నేను మొదటి వాల్యూ 5ని ఏ కింద తీసుకున్నాను. ఇప్పుడు దీని నుంచి మనం డీవియేషన్స్ని తీసుకోవాలి. డీవియేషన్స్ అంటే విచలనాలు అంటారు. వాటిని మనం ఏమని చెప్తామంటే డిఎక్స్ అంటాం. డిఎక్స్ అవి ఎలా వస్తాయి అంటే ప్రతి మధ్య విలువలోంచి మీరు ఊహించినటువంటి విలువని ఏని తీసేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఇక్కడ మనం ఏమని చెప్పచ్చు? m-a రాసుకుంటే సరిపోతుంది పక్కన బ్రాకెట్లో. అంటే ప్రతి ఎంలోంచి మనం ఊహించినటువంటి వాల్యూని తీసేసాం అనమాట. దాన్ని మనం డిఎక్స్ అని చెప్తాం. m-a చేసినట్లయితే మనకి డిఎక్స్ వస్తుంది. అంటే ప్రతి మధ్య విలువలోంచి ఏని తీసేసుకుంటూ వెళ్తే డిఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మధ్య విలువ 5. ఆ 5లోంచి మళ్ళీ ఊహించినటువంటి విలువ 5. ఊహించిన సగటు కూడా 5 కాబట్టి 5 - 5 0. అలాగే మళ్ళీ మధ్య విలువ 15 - 5 10, 25 - 5 20, 35 -
5 30 ఇలా ప్రతి మధ్య విలువలోంచి ఊహించినటువంటి సగటుని అస్యూమ్డ్ మీన్ తీసుకుంటూ వెళ్తే మనకి డిఎక్స్ విలువలు వస్తాయి. ఇప్పుడు డిఎక్స్ విలువల్ని ప్రతి డిఎక్స్ విలువని వాటి వాటి పౌనఃపున్యాలతో ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఎఫ్ ఇంటూ డిఎక్స్ మల్టిప్లై చేస్తే మనం నెక్స్ట్ కాలం ఎఫ్డిఎక్స్ కింద చూపిస్తున్నాం. అంటే ఎఫ్ని డిఎక్స్తో మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 0 0, 3 ఇంటూ 10 30, 2 ఇంటూ 20 40, 5 ఇంటూ 30 150 ఇట్లాగా పౌనఃపున్యాల్ని డిఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎఫ్డిఎక్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎఫ్డిఎక్స్ కాలంని టోటల్ చేసుకోవాలి, అలాగే ఫ్రీక్వెన్సీ కాలంని కూడా టోటల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు సిగ్మా ఎఫ్డిఎక్స్ కనుక్కున్నారు, అలాగే సిగ్మా ఎఫ్ కూడా కనుక్కున్నారు. ఇప్పుడు దగ్గర పద్ధతిలో షార్ట్ కట్ మెథడ్లో అంక మధ్యమానికి ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ వేసాం. అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మనం ఏదైతే ఊహించిన సగటుగా తీసుకున్నామో దాని విలువ వేశారు 5 ప్లస్ ఎఫ్డిఎక్స్ టోటల్ 220 సిగ్మా ఎఫ్డిఎక్స్ 220 వేశారు, అలాగే ఫ్రీక్వెన్సీ టోటల్ 15గా చూపించారు. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 220/15 వేశారు. ముందు ఇది డివిజన్ చేయండి, చేస్తే 14.67 వచ్చింది. దీన్ని మనకి ఇచ్చినటువంటి ఈ ఏ వాల్యూకి యాడ్ చేయండి. అంటే 5 ప్లస్ 14.67 టోటల్గా 19.67 అనేది అంక మధ్యమం లేదా మనకి ఎక్స్ బార్ విలువ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం. దీన్నే సోపాన విచలనాల పద్ధతి అని చెప్తాం. సోపాన విచలనాల పద్ధతి లేదా స్టెప్ డీవియేషన్ మెథడ్ కంటిన్యూస్ సిరీస్లోనే. అయితే యాజ్ యూజువల్ క్లాస్ ఇంటర్వెల్స్తో కూడినటువంటి ప్రాబ్లం ఇస్తాడు. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ, తరగతి అంతరము పౌనఃపున్యం. ఇప్పుడు మనం మామూలుగానే మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ వాల్యూ అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 వేసి మిడ్ వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్ కూడా ఇంతకుముందు షార్ట్ కట్ మెథడ్లో చేసినట్టుగానే డిఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మిడ్ వాల్యూలోంచి ఏదో ఒక ఫిగర్ని ఏ అని అస్యూమ్ చేసి దాని నుంచి డీవియేషన్స్ తీసుకుంటాం. అంటే 5 - 5 0, 15 - 5 10, 25 - 5 20, 35 - 5 30. షార్ట్ కట్ మెథడ్లో ఎలాగైతే చేసామో అదే, అంటే అప్ టు డిఎక్స్ దాకా కూడా షార్ట్ కట్ మెథడ్లో ఏదైతే మనం ప్రొసీజర్ ఫాలో అయ్యామో అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఇక్కడ డిఎక్స్ తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే డిఎక్స్ డాష్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏమీ లేదు, ఇంకా సింప్లిఫై చేస్తున్నాం ప్రాబ్లమ్ని. అంటే ఏంటంటే డిఎక్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిగర్స్ని సింప్లిఫై చేయడానికి ఏం చేస్తాము అంటే మనకి కంటిన్యూస్ సిరీస్లో ప్రతి క్లాస్లో కూడా ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్లో ప్రతి డిఎక్స్ని డివైడ్ చేస్తాం. మనకి ప్రతి లిమిట్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది, ప్రతి దానికి కూడా డిఫరెన్స్ 10 ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ని ఆ ఇంటర్వెల్తో డివైడ్ చేస్తాం. అంటే ప్రతిదీ కూడా 10 డిఫరెన్స్ ఉందని చెప్పుకున్నాం కాబట్టి ప్రతి డిఎక్స్ని కూడా 10తో డివైడ్ చేయాలి. ఒకవేళ క్లాస్ ఇంటర్వెల్ 5 అనుకోండి, 5 డిఫరెన్స్తో ఉందనుకోండి, అప్పుడు మనం డిఎక్స్ని ప్రతి దాన్ని కూడా 5తో డివైడ్ చేస్తాం. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే మనకి ఈ మెథడ్ పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రతి దాంట్లోనూ డిఫరెన్స్ 10 ఉంది కాబట్టి డిఎక్స్ని 10తో డివైడ్ చేసుకుంటే ఇలా 0/10 0, 10/10 1, 20/10 2, 30/10 3 ఇట్లాగా 10తో డివైడ్ చేసుకుని డిఎక్స్ డాష్ కనుక్కున్నాం. ఇది ఒకటే ఎక్స్ట్రా కాలం అన్నమాట. షార్ట్ కట్ మెథడ్కి ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఉన్న డిఫరెన్స్ ఇది ఒకటే. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి డిఫరెన్స్తో డిఎక్స్ని డివైడ్ చేసి డిఎక్స్ డాష్ కనుక్కున్నాం. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ ఫ్రీక్వెన్సీతో ఒక డిఎక్స్ డాష్ని మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇందాక షార్ట్ కట్ మెథడ్లో మనం అప్ టు డిఎక్స్ దాకానే చేసాం కాబట్టి ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేసాం. ఇప్పుడు డిఎక్స్ని ఇంకా సింప్లిఫై చేసి డిఎక్స్ డాష్ కనుక్కున్నాం కాబట్టి ఎఫ్ ఇంటూ డిఎక్స్ డాష్ మల్టిప్లై చేసుకుంటే ఎఫ్ డిఎక్స్ డాష్ వచ్చింది. అంటే 5 ఇంటూ 0 0, 3 ఇంటూ 1 3, 2 ఇంటూ 2 4, 5 ఇంటూ 3 15 ఇట్లాగా ఎఫ్ ఇంటూ డిఎక్స్ డాష్ మల్టిప్లై చేసి ఎఫ్డిఎక్స్ డాష్ చేసాం. సో ఇప్పుడు ఎఫ్డిఎక్స్ డాష్ని టోటల్ చేసినట్లయితే 22 వచ్చింది. అలాగే ఫ్రీక్వెన్సీని టోటల్ చేసినట్లయితే 15 వచ్చింది. ఇప్పుడు ఫార్ములా చూసినట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ సి. సి అంటే ఇక్కడ
క్లాస్ ఇంటర్వెల్ అని అర్థం. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ తరగతి అంతరాల్లో ఎంత తేడా ఉంది? 10 తేడా ఉంది. ఒకవేళ 5 తేడా ఉన్నట్లయితే సి 5 అవుతుంది. అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ సి కింద చెప్తాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఎస్యూమ్డ్ మీన్ కింద తీసుకున్నామో 5 వేసాము, అలాగే సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ 22 వేసాము, అలాగే సిగ్మా ఎఫ్ 15 వేసాం. ఇంటూ సి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది? 10 ఉంది కాబట్టి ఇంటూ 10 వేయాలి. ఈ 10 వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇంటూ సి 10 వేసాం. 5 ప్లస్ 22/15 ఇంటూ 10 అంటే ఇది ఖచ్చితంగా సి అనేది చూపించాల్సి ఉంటుంది స్టెప్ డీవియేషన్లో. అది చూపించకపోతే ప్రాబ్లం మీకు ఆన్సర్ కరెక్ట్గా రాదు. కాబట్టి సి అనేది మర్చిపోకూడదు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు చూడండి, 5ని యాక్చువల్లీ ఇట్లాగే ఉంచండి చివరి దాకా, ఫస్ట్లోనే దాన్ని యాడ్ చేయకండి. ముందు దీన్ని డివైడ్ చేయండి. 22/15 చేసినట్లయితే 1.47, తర్వాత ఇంటూ 10 యాజ్ ఇట్ ఈస్ చూపించాం. నెక్స్ట్ స్టెప్లో 5 యాజ్ ఇట్ ఈస్ వేసి ప్లస్ యాజ్ ఇట్ ఈస్ వేసి 1.47 ఇంటూ 10 చేయండి, చేస్తే 14.7 వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా 5 ప్లస్ 14.7 చేసినట్లయితే మీకు ఆన్సరు 19.7 వచ్చింది. కంటిన్యూస్ సిరీస్లోనే స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు దీన్ని. అవిచ్ఛిన్న శ్రేణులు సోపాన విచలనాల పద్ధతి అని చెప్తాం. కంటిన్యూస్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయడానికి 3 మెథడ్స్ చెప్పుకున్నాం. ఒకటి డైరెక్ట్ మెథడు, షార్ట్ కట్ మెథడు, అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్. అయితే పర్టికులర్గా ఈ మెథడ్లో చేయండి అంటే మనం ఆ మెథడ్ని ఫాలో అయ్యి ఆ ఫామ్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏమీ చెప్పకుండా ఫైండ్ అవుట్ అర్థమెటిక్ మీన్ అంటే మన ఇష్టం. అది మనకి ఏది ఈజీగా ఉండి ఏ ఫామ్లో బాగుంది అనుకుంటే మీరు ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. అంటే డైరెక్ట్ మెథడు సిగ్మా ఎఫ్ఎం/ఎన్ అని వేయచ్చు, లేదా షార్ట్ కట్ మెథడు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్/ఎన్ అని వేయచ్చు, లేదా స్టెప్ డీవియేషన్ మెథడ్తో అన్నా మీరు చేయొచ్చు. అక్కడ పర్టికులర్గా ఇది ఈ మెథడ్లో చేయండి అంటే మాత్రం అదే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే కంటిన్యూస్ సిరీస్లో మనకున్నటువంటి క్లాస్ ఇంటర్వెల్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ బట్టి మనకిచ్చే సిరీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సిరీస్ని ఎక్స్క్లూజివ్ సిరీస్ అంటారు. అంటే 0 to 10, 10 to 20, 20 to 30 ఇది వరకు మన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో నేర్చుకున్నాం. ఎక్స్క్లూజివ్ సిరీస్ అంటే అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఈక్వల్గా ఉన్నటువంటి సిరీస్ని ఎక్స్క్లూజివ్ సిరీస్ అంటారని చెప్పుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంక్లూజివ్ సిరీస్లో మనం అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంక్లూజివ్ సిరీస్ అంటే ఎలా ఉంటుంది? క్లాస్ ఇంటర్వెల్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది అది ఏం సిరీస్ అన్నది. క్లాస్ ఇంటర్వెల్లో చూడండి, అప్పర్ లిమిట్ 29 ఉంది, నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ నెక్స్ట్ ఫిగర్తో స్టార్ట్ అయింది, అంటే 30 to 39. మళ్ళీ ఇక్కడ అప్పర్ లిమిట్ 39 ఉంది, నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ 40 ఉంది. అట్లాగా ఇక్కడ ఉన్నటువంటి లిమిట్స్ని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకటి డిఫరెన్స్లో మనకి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈక్వల్గా లేదు. అలాంటి సిరీస్ని మనం ఇంక్లూజివ్ సిరీస్ అంటాం. ఈ సిరీస్లో మనం అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. కాకపోతే మనం ఎలాంటి సిరీస్ ఇచ్చినా అర్థమెటిక్ మీన్ చేయాలి కాబట్టి ఈ సిరీస్లో ప్రాబ్లం మనం చేయడం నేర్చుకున్నాం. మీ ఇష్టం, ఫామ్లో ఏదైనా వేయచ్చు. నేను డైరెక్ట్ మెథడ్లోనే ఈ ప్రాబ్లం చేస్తున్నాను. మీరు ఇదే ప్రాబ్లమ్ని షార్ట్ కట్ మెథడ్లో చేయొచ్చు, అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇటువంటి ఇంక్లూజివ్ సిరీస్ని మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడం చూపిస్తున్నాను. సో వాడు ప్రాబ్లంలో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ మాత్రమే ఇస్తాడు. సో ఇటువంటి ప్రాబ్లమ్ని ఇప్పుడు సాల్వ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ మిడ్ వాల్యూ అంటే ఏం చెప్పుకున్నాం? రెండు లిమిట్స్ని యాడ్ చేసి బై 2 చేయాలని చెప్పుకున్నాం. అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేయండి. 20 + 29/2 24.5, 30 + 39/2 34.5, 40 + 49/2 44.5, 50 + 59/2 54.5, 60 + 69/2 64.5. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే మనం రెండు లిమిట్స్ని యాడ్ చేసి బై 2 చేసామో అలాగే ప్రతి క్లాస్ యొక్క రెండు లిమిట్స్ని యాడ్ చేసి బై 2 చేస్తే మీకు మిడ్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మేము మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే డైరెక్ట్ మెథడ్ అనగానే ఏం చేయాలి? F × M చేసాం. సో FM ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే
ఎఫ్ని మిడ్ వాల్యూస్గా మల్టిప్లై చేసి ఎఫ్ఎం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎఫ్ఎం యొక్క టోటల్ తీసుకున్నాం, అలాగే ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ తీసుకున్నాం. సిగ్మా ఎఫ్ఎం బై సిగ్మా ఎఫ్ డైరెక్ట్ మెథడ్ యొక్క ఫార్ములా వేసాం. సిగ్మా ఎఫ్ఎం ఎంత వచ్చింది? 1135 బై ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ 30. అది వేసినట్లయితే ఎక్స్ బార్ అంక మధ్యమం అర్థమెటిక్ మీన్ యొక్క వాల్యూ 37.83 వచ్చింది. అంటే ఇక్కడ మార్పు ఏమీ లేదు, జస్ట్ మనకి ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్లో మాత్రం లిమిట్స్ రెండు ఈక్వల్గా లేకుండా డిఫరెంట్గా ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసేటప్పుడు మన ప్రొసీజర్లో మార్పు ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్లుగా ఇంతకుముందు ఎలాగైతే చేసామో అలాగే చేసాం. కాకపోతే సిరీస్ మాత్రం ఇది ఇంక్లూజివ్ సిరీస్ వేర్ ఓన్లీ మిడ్ వాల్యూస్ ఆర్ గివెన్. ఒక్కొక్కసారి అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి క్లాస్ ఇంటర్వెల్సే ఇవ్వాలని లేదు, డైరెక్ట్గా మిడ్ వాల్యూస్ ఇచ్చేయచ్చు. అసలు క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు అంటేనే మనం మిడ్ వాల్యూ కనుక్కుంటే కానీ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి లేదు. అది ఎటువంటి సిరీస్ అయినా, ఇంక్లూజివ్ సిరీస్ అయినా ఎక్స్క్లూజివ్ సిరీస్ అయినా మిడ్ వాల్యూ కనుక్కుంటే కానీ మనం ముందుకు వెళ్ళడానికి ఉండదు. అయితే ఒక్కొక్కసారి వాడు క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా మిడ్ వాల్యూస్ ఇచ్చేసి ఫ్రీక్వెన్సీ ఇచ్చి ప్రాబ్లం చేయమంటాడు. ఇంకా సింపుల్ అనమాట. అప్పుడు ఏముంది, ఇంకా మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే పనే లేదు. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు అంటే తప్పకుండా మనం మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ మిడ్ వాల్యూస్ వాడే ఇచ్చేస్తున్నాడు కాబట్టి మీకు ఇంకొక పని తప్పినట్టే. సో ఇప్పుడు మిడ్ వాల్యూ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఏ మెథడ్ అయినా, అంటే అక్కడ వాడు అర్థమెటిక్ మీన్ కనుక్కోండి అన్నాడు అనుకోండి, మీ ఇష్టం. డైరెక్ట్ మెథడ్ అయినా చేయొచ్చు, లేదా షార్ట్ కట్ మెథడ్ అయినా, స్టెప్ డీవియేషన్ అయినా ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్ మెథడ్నే ఫాలో అవుతున్నాను. మీకు కావాలంటే తర్వాత మీరు షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు డైరెక్ట్ మెథడ్లో మిడ్ వాల్యూ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ ఇంటూ ఎం చేయాలి. అంటే ఎఫ్ని మిడ్ వాల్యూస్తో మల్టిప్లై చేయాలి. ఎఫ్ ఇంటూ మిడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఎఫ్ మిడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎఫ్ని మిడ్ వాల్యూస్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఇంటూ ఎం చేయాలి. సో ఇప్పుడు 8 into 10 80, 12 into 20 240, 15 into 30 450, 9 into 40 360, 50 into 6 300. ఇట్లాగా మనం మిడ్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ని టోటల్ చేసుకున్నాం, 50 వచ్చింది సిగ్మా ఎఫ్. అలాగే ఎఫ్ ఇంటూ ఎం చేసినటువంటి ఎఫ్ఎం టోటల్ చేశారు, 1430 వచ్చింది. సో సిగ్మా ఎఫ్ఎం ఏమో 1430, సిగ్మా ఎఫ్ ఏమో 50 వచ్చింది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై సిగ్మా ఎఫ్. సో సిగ్మా ఎఫ్ఎం ఏమో 1430 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ 50 వేసినట్లయితే మీకు ఎక్స్ బార్ విలువ 28.6 వచ్చింది. నెక్స్ట్ మోడలు లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మోడల్ అంటారు. అంటే కంటే తక్కువ పౌనఃపున్య విభాజనం అని చెప్తాం. తెలుగులో కంటే తక్కువ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. మార్కులు, విద్యార్థుల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మార్క్స్ అన్నప్పుడు తరగతులు ఏమీ ఇవ్వాల. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10 అని కానీ, లేదా 0 to 9, లేదా 10 to 19 అలాంటి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదు. అలాంటి మిడ్ వాల్యూస్ ఇవ్వాల. కానీ లెస్ దాన్ 10, లెస్ దాన్ 20, లెస్ దాన్ 30, లెస్ దాన్ 40, 50, 60, 70, 80 అని లెస్ దాన్ అనుకుంటూ ఇచ్చాడు. ఇటువంటి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ముందు మనం క్లాసెస్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్లాసెస్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్స్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే తరగతి అంతరాలను మనం తయారు చేసుకుని అప్పుడు లెక్క ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా ఇక్కడ మీరు ఒక్కసారి ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటారని ఫ్రీక్వెన్సీ అంటారని చెప్పుకున్నాం. నంబర్ని మనం చూపించేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారని ఇంతకు ముందే చెప్పాను. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నది ఫ్రీక్వెన్సీ. అయితే ఈ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయండి, కంటిన్యూస్గా ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంది. అంటే ఇది పెరుగుతూ వెళ్తూ ఉంది, ఎక్కడ కూడా అన్ఈవెన్గా లేదు. ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అన్ఈవెన్గా ఉంటుంది. అంటే పెరగడం తగ్గడం అనేది ఈక్వల్గా ఉండదు. కానీ ఈ లెస్ దాన్ అని ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ కంపల్సరీగా ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని మామూలు ఫ్రీక్వెన్సీ అనరు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. తెలుగులో సంచిత పౌనఃపున్యము అని చెప్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అంటారు. ఇది సిఎఫ్ అని చెప్పి చెప్తాం. ఇలా ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అంటారు. ఇప్పుడు మీరు ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు
డైరెక్ట్గా మీరు అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయలేరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిందే. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, దాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్టెప్, ఇలా ఇచ్చినటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మీరు ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ కింద మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మీరు ప్రాబ్లం మామూలుగా చేయలేరు. సో లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, కంటే తక్కువ అని చెప్పి కనుక ఇచ్చినట్లయితే అక్కడ మనకి క్లాసులు లేవు కాబట్టి క్లాస్ ఇంటర్వెల్స్ కనుక్కోవాలి. అలాగే ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ కంపల్సరీగా ఇలాగా ఆరోహణ క్రమంలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇటువంటి ఫ్రీక్వెన్సీని సంచిత పౌనఃపున్యం అని చెప్తాం. కాబట్టి ఈ సంచిత పౌనఃపున్యాన్ని మీరు మామూలు పౌనఃపున్యం కింద మార్చుకుంటే కానీ మీరు అంక మధ్యమాన్ని కనుక్కోలేరు. సో కంటే తక్కువ పౌనఃపున్య విభాజనంలో మనకి లెక్క ఇచ్చినప్పుడు మీరు ముందుగా తరగతి అంతరాలని కనుక్కొని తర్వాత పౌనఃపున్యాన్ని కూడా మార్చుకోవాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి పౌనఃపున్యం మనకి సంచిత పౌనఃపున్యం కాబట్టి మామూలు పౌనఃపున్యం కింద మార్చుకున్న తర్వాతే మీరు లెక్కని చేయగలుగుతారు. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లెస్ దాన్ 10, లెస్ దాన్ 20, 30, 40, 50, 60, 70 ఇలా ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఇలా పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు మీరు క్లాసెస్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్ చూడండి, లెస్ దాన్ 10 అలాగే 20, వీటన్నిటికీ డిఫరెన్స్ ఎంత ఉంది? ప్రతి దాంట్లో కూడా డిఫరెన్స్ 10 ఉంది. అంటే క్లాస్ ఇంటర్వెల్ 10 ఉంది, ప్రతిదానికి తేడా 10 ముందు ఉంది. సో లెస్ దాన్ 10 అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా దీని అర్థం అప్పర్ లిమిట్స్ అని అర్థం. అంటే ఎగువ అవధులు ఇచ్చాడు, మీకు దిగువ అవధి కావాలి అంటే ఫస్ట్ దీని ముందు ఉన్నటువంటి విలువ కావాలి. కాబట్టి ఏం చేయాలంటే మనకి తరగతి అంతరం ఎంత ఉంది? 10 ఉంది కాబట్టి ప్రతి ఎగువ అవధిలోంచి ఆ తరగతి అంతరాన్ని తీసేయండి. తీసేస్తే మీకు దిగువ అవధి లోవర్ లిమిట్ వస్తుంది. 10 - 10 0 అంటే ఫస్ట్ క్లాసు 0 to 10 అయింది. అలాగే రెండో క్లాసు 20 ఇచ్చాడు, ఇచ్చింది ఏంటి? అప్పర్ లిమిట్. మీకు ఉన్నటువంటి తేడా ఎంత చెప్పాము మనం? 10. సో ఇప్పుడు 20లోంచి 10 తీసేస్తే 10, 10 to 20 నెక్స్ట్ క్లాస్ అయింది. నెక్స్ట్ ఇచ్చింది ఏంటిది? అప్పర్ లిమిట్. ఈ అప్పర్ లిమిట్లోంచి మీకు లోయర్ లిమిట్ రావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ ఎంత ఉందో చెప్పుకున్నాం, 10 ఉంది కాబట్టి 30 - 10 20, అలాగే 40 - 10 30, 50 - 10 40, 60 - 10 50, 70 - 10 60, అలాగే 80 - 10 70. ఇలాగా మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైనా కానీ అవి అప్పర్ లిమిట్స్ అవుతాయి. సో మీకు లోయర్ లిమిట్ రావాలి అంటే ఏం చేయాలి? క్లాస్ కనుక్కోవాలంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు ఉండాలి. మనకి ఇచ్చిన అప్పర్ లిమిట్ కాబట్టి లోయర్ లిమిట్ రావాలి అంటే మనకు ఉన్నటువంటి సిరీస్లో ముందు క్లాస్ ఇంటర్వెల్ తేడా ఎంత ఉందో కనుక్కున్నాం. తేడా 10 ఉంది. సో ప్రతి అప్పర్ లిమిట్లోంచి ఆ తేడాని తీసేస్తూ ఉంటే మీకు లోయర్ లిమిట్ వచ్చింది. సో 10 - 10 0, 20 - 10 10, అలా ప్రతి అప్పర్ లిమిట్లోంచి మనకున్నటువంటి క్లాస్ ఇంటర్వెల్ తేడాని 10ని తీసేసుకుంటూ వెళ్తే మీకు లోయర్ లిమిట్స్ వచ్చింది. సో ఇప్పుడు మనకి క్లాసెస్ కన్స్ట్రక్ట్ అయినట్టే. సో ఫస్ట్ 0 to 10, 10 to 20, 20 to 30, అలాగే 70 to 80 దాకా క్లాసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవాలని చెప్పాను కదా, ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీని మార్చాలి. ఎందుకంటే ఇలా ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారని చెప్పాను. సో ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీ కూడా ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ కింద కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాతే మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి దాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యం అని చెప్తున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీని ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ ఫిగర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్కి చాలా చిన్నగా ఉంటుంది కంపారిటివ్లీ. అంటే ఫస్ట్ దాని నుంచి పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఎంత ఉంటే ఆ ఫిగర్ని యాజ్ ఇట్ ఈజ్ చూపించండి. అంటే ఇక్కడ ఫస్ట్ 5 ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ కనుక్కునేటప్పుడు కూడా ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈజ్ 5 కింద చూపించాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కనుక్కునేటప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో నెక్స్ట్ ఎంత ఉంది? 20 ఉంది. 20లోంచి 5 తీసేయండి. అంటే కింద దాంట్లోంచి 5 తీసేయండి. అంటే పెద్దది కింద ఉంటుంది కాబట్టి కింద దాంట్లోంచే 5 తీయగలుగుతాం. కాబట్టి 20 - 5 15. అలాగే థర్డ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి అంటే థర్డ్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 45లోంచి 20 తీసేస్తే 25, అలాగే 70లోంచి 45 తీసేస్తే 25, 80 - 70 10. ఇలాగా
కింద ఫ్రీక్వెన్సీ, కింద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోంచి పైన ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసేస్తే ఆ క్లాస్ యొక్క ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ క్లాసులు అలాగే మనం కనుక్కున్నటువంటి ఈ ఆర్డినరీ ఫ్రీక్వెన్సీతో మనం ప్రాబ్లం చేయాల్సి ఉంది. అంతే తప్ప ఫ్రీక్వెన్సీ మార్చకుండా యాజ్ ఇట్ ఈస్ ఇట్లా ప్రాబ్లం చేస్తే అది మనకి కరెక్ట్గా ఆన్సర్ రాదు. సో ఇలా చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇటువంటి సంచిత పౌనఃపున్యాన్ని ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ కింద మార్చుకున్న తర్వాతే మనం చేయగలుగుతాం. ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ కింద మార్చాలి అంటే ఫస్ట్ ఫిగర్ యాజ్ ఇట్ ఈస్ చూపించండి, తర్వాత కింద దానిలోంచి పైది తీసేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఇది టోటల్ చేసినట్లయితే ఖచ్చితంగా 100 వస్తుంది. అంటే మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో లాస్ట్ ఫిగర్తో ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ సరిపోవాలి. అప్పుడే మీ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ అని తెలుస్తుంది. అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి లాస్ట్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది, పెద్ద మొత్తంలో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫిగర్ చిన్నగా ఉండి కంటిన్యూస్గా ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంటుందని చెప్పాం కాబట్టి లాస్ట్ ఫిగర్ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కనుక్కున్నటువంటి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీని టోటల్ చేస్తే ఖచ్చితంగా ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అలా ఉంటేనే ఆ ఫ్రీక్వెన్సీ మీరు క్యాలిక్యులేట్ చేసింది కరెక్ట్. మనం తయారు చేసుకున్నటువంటి క్లాసులు అలాగే మనం కనుక్కున్నటువంటి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ తీసుకుని ఇప్పుడు అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే డైరెక్ట్ మెథడ్లో చేస్తున్నాం. మనం ఏ మెథడ్ అయినా చేయొచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేస్తున్నాను. సో మనం కనుక్కున్నటువంటి క్లాస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే మనం తయారు చేస్తున్నటువంటి ఫ్రీక్వెన్సీలు కూడా ఇక్కడ ఎక్కించుకోవడం జరిగింది. సో ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ అనగానే మనం మిడ్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మిడ్ వాల్యూ కనుక్కోవాలి అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, లోవర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేయాలి. సో అలాగే నేను మిడ్ వాల్యూస్ కనుక్కున్నాను. అలాగే నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా వేయాలి అంటే సిగ్మా ఎఫ్ఎం కాబట్టి ఎఫ్ ఇంటూ ఎం చేశాను. సో ఎఫ్ఎంని మల్టిప్లై చేశాను, ఎఫ్ని ఎంతో గుణించి ఎఫ్ఎం కనుక్కుని దాని టోటల్ కూడా తీసుకున్నాను. సో సిగ్మా ఎఫ్ఎం కనుక్కున్నాను, అలాగే సిగ్మా ఎఫ్ కూడా కనుక్కుని నేను ఇక్కడ ఫైనల్గా ఫార్ములా వేయడం జరిగింది. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై సిగ్మా ఎఫ్ వేసాం. అలాగే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3440 అంటే సిగ్మా ఎఫ్ఎం వాల్యూ 3440 వచ్చింది. అలాగే సిగ్మా ఎఫ్ వాల్యూ మనకి ఇక్కడ 100 వచ్చింది కాబట్టి వాటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. ఫైనల్గా ఆన్సర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 34.4 వచ్చింది. కంటిన్యూస్ సిరీస్లోనే నెక్స్ట్ టాపిక్ మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ సిరీస్లో అంటే అవిచ్ఛిన్న శ్రేణుల్లో కంటే ఎక్కువ అనేటువంటి పౌనఃపున్య విభాజనం మీద ఇప్పుడు మనం ప్రాబ్లం చేస్తున్నాం. అంటే ఇక్కడ కూడా క్లాస్ ఇంటర్వెల్ అనేది ఇవ్వడం జరగదు. అలాగే పౌనఃపున్యం కూడా మనకి ఇచ్చేటువంటిది సంచిత పౌనఃపున్యం అయి ఉంటుంది, అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అయి ఉంటుంది. మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నట్లుగా లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో లాగానే ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. అది లెస్ దాన్ అయితే ఇది మోర్ దాన్ 10, మోర్ దాన్ 20, మోర్ దాన్ 30, మోర్ దాన్ 40, మోర్ దాన్ 50. అలాగే ఫ్రీక్వెన్సీ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 120, 100, 85, 72, 58 ఇది నెమ్మదిగా డిక్రీజింగ్ లెవెల్లో ఉంది. అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వెళ్తుంది. అంటే పైన ఉన్నటువంటి ఫిగరు అన్నిటికన్నా పెద్దది ఉంటుంది, అన్నిటికన్నా పెద్దదైనటువంటి ఫిగర్ పైన ఉంటుంది. అలాగే నెమ్మదిగా కంటిన్యూస్గా అలా డిక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. ఇటువంటి సిరీస్ని, ఇటువంటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ క్లాసులు ఇవ్వకుండా మోర్ దాన్ అంటే కంటే ఎక్కువ, 10 కంటే ఎక్కువ, 20 కంటే ఎక్కువ, 30 కంటే ఎక్కువ, 40 కంటే ఎక్కువ, 50 కంటే ఎక్కువ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇట్లా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చేసినట్లుగానే లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఎలాగైతే మనం క్లాసులు ఫ్రీక్వెన్సీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకుని మనం ప్రాబ్లం చేసామో అలాగే ఇప్పుడు కూడా మనం క్లాస్ని అలాగే ఫ్రీక్వెన్సీని కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేసుకుని అప్పుడు ఫర్దర్గా మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, క్లాస్ ఇంటర్వెల్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. మోర్ దాన్ 10 అని ఇచ్చినప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా లోయర్ లిమిట్లు అన్నమాట, దిగువ అవధులు. సో ఇప్పుడు మనకి అప్పర్ లిమిట్స్ కావాలి. సో ఎగువ అవధి కావాలి అంటే మోర్ దాన్ 10 కన్నా ఎక్కువ, 10 కంటే ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ
డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, ఇంతకు ముందులాగానే 10 డిఫరెన్స్ ఉంది ప్రతి క్లాస్కి. సో ఇప్పుడు ఈ 10కి 10 యాడ్ చేయండి. ఇంతకు ముందు లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో 10 లెస్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనకి అప్పర్ లిమిట్ కావాలి కాబట్టి 10 యాడ్ చేయండి. 10 + 10 20. సో అప్పర్ లిమిట్ ఇప్పుడు 20 వచ్చింది. నెక్స్ట్ క్లాస్ 20తో స్టార్ట్ అయింది. ఈ 20కి మళ్ళీ 10 యాడ్ చేయండి. 10 ఎందుకు యాడ్ చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ప్రతి క్లాస్కి కూడా 10 ఉంది కాబట్టి 10 యాడ్ చేస్తే మీకు అప్పర్ లిమిట్ వస్తుంది. సో 20 + 10 30. అలాగే నెక్స్ట్ క్లాస్ 30. ఈ 30కి మళ్ళీ అగైన్ 10 యాడ్ చేయండి 40. అలాగే 40కి 10 యాడ్ చేయండి 50. 50కి 10 యాడ్ చేయండి 60. సో మనకి క్లాసెస్ వచ్చాయి 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 అండ్ 50 to 60. అంటే మనకి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ ఏంటన్నమాట, లోయర్ లిమిట్స్. మనకి అప్పర్ లిమిట్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేసాం, ఆ డిఫరెన్స్ని లోయర్ లిమిట్కి యాడ్ చేస్తే మీకు అప్పర్ లిమిట్ వచ్చింది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం కాబట్టి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందంటే, లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో చిన్న ఫిగర్ ఫస్ట్ ఉండి ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. ఇదేంటిది, మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. పెద్ద ఫిగర్ ఫస్ట్ ఉండి నెమ్మదిగా డిక్రీజింగ్ లెవెల్లో ఉండి చిన్న ఫిగర్ ఆఖరణ ఉంటుంది. సో దానికి రివర్స్లో ఉంటుంది. లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ రివర్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే 120లోంచి 100 తీసేయండి. 120 - 100 20. సో ఫస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ 20. నెక్స్ట్ 100లోంచి 85 తీసేయండి. సెకండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ 15 వచ్చింది. 85 - 72 చేస్తే 13 వచ్చింది. అలాగే 72 - 58 చేస్తే 14 వచ్చింది. ఇక లాస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ చూపించండి. 58కి 58 చూపించండి. సో ఇలాగా పెద్ద ఫిగర్ నుంచి చిన్న తీసుకుంటూ వెళ్ళారు. అంటే 120లోంచి 100, 100లోంచి 85, 85 - 72, 72 - 58. లాస్ట్ ఫిగర్ యాజ్ ఇట్ ఈస్ 58 ఎలా ఉందో అలాగే చూపించు. అంటే లాస్ట్ ఫిగర్ చిన్నగానే ఉంటుంది కాబట్టి ఆ చిన్న ఫిగర్ యాజ్ ఇట్ ఈస్ చూపించు. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని టోటల్ చేస్తే ఈ వాల్యూ మనకి ఇచ్చినటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ ఫిగర్తో ఈక్వల్ అవ్వాలి. అప్పుడే మన ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ కరెక్ట్. సో ఇప్పుడు 120 ఫస్ట్ ఫిగర్ ఉంది. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 120, మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీ టోటల్ కూడా 120 వచ్చింది. సో ఇప్పుడు మనం క్లాసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇచ్చినటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫర్దర్గా ప్రాబ్లం చేసుకోవడం. అంటే ప్రాబ్లం అంటే అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయమంటే మళ్ళీ మన ఇష్టం, డైరెక్ట్ మెథడ్ కానీ, షార్ట్ కట్ మెథడ్ కానీ, లేదా స్టెప్ డివియేషన్ మెథడ్ కానీ ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ డైరెక్ట్ మెథడ్లోనే ప్రాబ్లం సాల్వ్ చేయడం చూపిస్తున్నాను. డైరెక్ట్ మెథడ్ అనగానే ఏం చేయాలి, మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. మిడ్ వాల్యూస్ అంటే ఎట్లా వస్తాయి, లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేయాలి. సో 10 + 20/2 15, 20 + 30/2 25, 30 + 40/2 35, 40 + 50/2 45, 50 + 60/2 55. సో ఇట్లాగా మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ని ఎంతో మల్టిప్లై చేసాం. ఎఫ్ మీన్స్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నటువంటి ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ. అంతేగాని మనకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇక మనం ముట్టుకోని అవసరం లేదు, దీంతో పని లేదు. సో ఫ్రీక్వెన్సీని మనం మిడ్ వాల్యూస్తో మల్టిప్లై చేసుకున్నాం. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 20 × 15 300, 15 × 25 375, 13 × 35 455, 14 × 45 630, 58 × 55 3190. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ టోటల్ ఆల్రెడీ చేసుకున్నాం 120. అలాగే ఎఫ్ని ఎంతో మల్టిప్లై చేసిన దాన్ని ఎఫ్ఎం అంటారు. దాన్ని టోటల్ చేసుకుంటే మీకు సిగ్మా ఎఫ్ఎం వచ్చింది. దీని టోటల్ 4950. నౌ ఇప్పుడు మీరు అర్థమెటిక్ మీన్కి ఫార్ములా అప్లై చేయండి. x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎం టోటల్ 4950 వచ్చింది. డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ టోటల్ సిగ్మా ఎఫ్ 120 చేస్తే మీకు అర్థమెటిక్ మీన్ బార్ ఎక్స్ అనేది 1786.58.